టేస్టీ చికెన్ కర్రీ అస్సలు నీళ్ళు యాడ్ చేయకుండా ఈ చికెన్ కర్రీని ఇంత గ్రేవీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ముందు చికెన్ని ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలాను కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తవాలోని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఇలాగ దోరగా వేపుకోవాలండి, కొంచెం నూనెలో మగ్గే వరకు. ఆ తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా వేపాలండి. 2 సైజుల ఉల్లిపాయల ముద్దని ఇలా ప్యూరీగా చేసి ఇలాగ తవాలో వేయాలండి. చూడండి ఎంత కొద్దిగా స్మెల్ పోయి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. వేపు పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె సపరేట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని తవాలో వేసేయాలండి. వేసిన తర్వాత ఇది నీళ్ళు చికెన్లో వాటర్ చేరే వరకు శుభ్రంగా వేపాలండి. అంతా చూడండి మసాలా ముద్దని గట్ట బాగా చికెన్లోకి పట్టేటట్లు కలపాలి. కలిపిన తర్వాత ఒక 20 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలండి. ఆటోమేటిక్గా చికెన్లో ఉన్న వాటర్ని మనం వాటర్ వేయకుండానే చికెన్లో చాలా వాటర్ ఉంటుంది. చూడండి వాటర్ ఎలా చేరిపోయిందో. అసలు వాటర్ వేయకుండా చేసుకోండి ఎప్పుడైనా, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు 2 సైజుల టమాటాని ఇలా ప్యూరిఫైగా చేసి ఇలా దగ్గరగా వేపి ఒక 20 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఉంచేయాలండి. చిక్కటి గ్రేవీతోని ఎంతో రుచిగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేయడమే.